మీరేమంటున్నారు అంటే ఎక్కడైతే ధనవంతులు కానీ ఆదాయం మాత్రం లేదు అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి 2019-24 మధ్యలో చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎట్లా పెరిగింది? 10.7% పెరిగింది, 9.7% పెరిగింది. కానీ అదేవిధంగా ఆదాయం ఎంత పెరిగింది? 10.7%, అంటే టాలీ అయిపోతుంది. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే ఒకవేళ 12.0% నిజంగా గిన మీది పెరిగింటే మీ ఆదాయం ఎందుకు ఓన్లీ 3% మాత్రమే పెరుగుతుంది? 10.2% మాది స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం కూడా మాది 9.8% పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే 10.7% వాళ్ళది పెరిగింది, 9.7% ఆదాయం పెరిగింది. కానీ మీది మాత్రము 12% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ 3% మాత్రము ఆదాయం పెరుగుతుందంట. ఎట్లాంటి ఇది టాలీ అయితే? అంటే మీరు చెప్పేదేమి? ధనమేమో వస్తుంది, మీరు ధనికులైనారు, కానీ ఆదాయం మాత్రం లేదు. 23-24 నుంచి పోల్చితే 2025-26 పోలిస్తే ఫస్ట్ 6 నెలలు పోల్చినట్లయితే ఎంతండి మీరు చెప్పేది? 10.9 మీది పెరుగుదల అని అంటున్నారు. అదేవిధంగా 2024-25 చూస్తే 9.9 అని మీరు అంటున్నారు. కానీ మీ ఆదాయం ఎంతండి పెరిగినది? -2.8 సేల్స్ ట్యాక్స్లో, ఓన్లీ 4.3 మాత్రము జిఎస్టీలో. ఓవరాల్గా చూసినట్లయితే ఓన్లీ 2.5, అంటే 11% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ ఓన్లీ 2.5% మాత్రమే ఆదాయం పెరుగుతుందంట. ఇదే సేమ్ జాతీయ స్థూల ఉత్పత్తి చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తి చూసినట్లయితే కేంద్రం ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం 8.8% వాళ్ళది స్థూల ఉత్పత్తి పెరిగింది, వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది? 7.3 పెరిగింది. అంటే కేంద్రానిది 6 నెలలదే టాలీ అవుతుంది, కేంద్రానిది మాతో టాలీ అవుతుంది, కేంద్రానిది సంవత్సరంది టాలీ అవుతుంది, మీది మాత్రం ఎక్కడ టాలీ కాదు. కానీ మీది మాత్రం అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన స్థూల ఉత్పత్తి.